80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా 20 సంవత్సరాలలాగా ఎలా ఉండాలి, ఉండడానికి ఏమైనా వీలవుతుందా, యాంటీ ఏజింగ్ ఏమైనా ఉందా అని మిత్రులు అడుగుతున్నారు. దానికి మనం కొంత క్లారిఫికేషన్ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఏజింగ్ అనేది ఇన్ఎవిటబుల్. డెత్, ఏజింగ్ మన చేతిలో లేదు. అవి మనం ఎంత వద్దన్నా అవి వస్తూనే ఉంటాయి. కానీ నేను ముసలాంటి అయిపోయాను, నాకు ఫీలింగ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ చాయిస్. మనం చాయిస్గా ఫీల్ అవ్వకుంటే, లేదు నాకు ఎంత వయసు వచ్చినా నేను యూత్ఫుల్లే అని అనుకుంటే యంగ్గా ఉండొచ్చు. సో ముందు మానసికంగా నేను ముసలాంటి అయిపోయాను, నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు బతికే లేదు, ఏదో ఎప్పుడు పోతానో తెలియదు అని అనుకోకూడదు. సంధ్యావందనం అని ఒక మంత్రం ఉంటుంది. అందులో ఆటో సజెషన్ పశ్యేమ శరదశతం అంటే 100 శరత్ అనే సీజన్. ఇప్పుడు దసరా టైంలో వచ్చే సీజన్ శరత్ అంటారు. ఈ శరత్తులు 100 చూస్తా అంట. పశ్యేమ అంటే చూస్తాను. పశ్యేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం. కేవలం బతికుంటాననే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందపరుస్తాను. సో రోజు అనుకోవాలి, నేను బతుకుతాను, మనవాడిని చూస్తాను. ప్రజయ పశుభి అంటారు. పుట్టి ప్రజ అంటే సంతానమే కాదు, ప్రజయ వాళ్ళకి మళ్ళీ పిల్లలు, వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తాను అని ఆటో సజెషన్ అనుకుంటే ఉండాలనిపిస్తుంది. కనుక ముందు నిరుత్సాహపడకూడదు, ఉత్సాహం తెచ్చుకొని నేను ఇంకా బతుకుతాను, కావచ్చు నెక్స్ట్ డేనే చనిపోవచ్చు ఎవడైనా, కానీ దాని గురించి 24 గంటలు మదనపడక్కర్లేదు. డెత్ వచ్చిన రోజు నాడు వీ షుడ్ వెల్కమ్ ద డెత్ అండ్ వీ షుడ్ గో. బట్ బతుకున్న రోజులు అయితే హ్యాపీగా ఉండాలి. ఈ బతుకున్న రోజులు ఊసరు అనుకుంటూ లాస్ట్ మినిట్లో ఏడ్చుకుంటూ చచ్చిపోయినా లాభం లేదు. పుట్టుక ఎంత సహజమో డెత్ కూడా అంత సహజం, ఓల్డ్ ఏజ్ కూడా అంత సహజం. కానీ ఫీలింగ్ యంగ్ ఈజ్ చాయిస్ అని చెప్పాను కదా. డిప్రెషన్ కూడా ఒక రకమైన చాయిసే. నాకేమీ లేదు అని అనుకోవడం ఒక చాయిస్. లేదు నాకు ఉన్నాయనుకోవచ్చు. మనం ఒక్కోసారి చూస్తాం, రిక్షావాడు ఉంటాడు, వాడికి ఏమేమి ఉండదు, కానీ వాడు కూడా హ్యాపీగానే ఉంటాడు. వాడిని అడగచ్చు, బాబు నీకు ఎప్పుడన్నా డిప్రెషన్ వస్తుందా అని. ఎక్కడ డిప్రెషన్ సార్, నాకు పొద్దున్నే లేవాలి, ఫుట్పాత్ మీద పడుకుంటాను, 4:30-5 పాల పాకెట్ వ్యాన్ వస్తుంది, ఆ శబ్దానికి లేచి కూర్చుంటాను, మళ్ళీ 6 o'clock నుంచి నేను రిక్షా నడుపుతాను అంటాడు. మరి వాడికి ఉన్నదేంటి, మనకు లేనిది ఏంటి? మానసికమైనటువంటి దృఢత్వం. మనస్సులో నేను ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే ఉండొచ్చు, లేదు నాకు చాలే నేను ఇంతే అనుకుంటే అలాగనే ఉంటుంది. యూజువల్గా ఎవరైతే యంగ్గా ఉండదలుచుకున్నారో మానసికం తర్వాత శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, బరువు తక్కువ ఉంచుకోవాలి, ఏ పొజిషన్లోకైనా వంగడానికి వీలుగా పెట్టుకోవాలి. ఒకసారి ముందుకు వంగాలి, సైడ్కి వంగాలి, పక్కకు వంగాలి, వెనక్కి వంగాలి. సో జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి.